హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందామండి. డ్రై ఫ్రూట్ లడ్డు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. స్లిప్ కూడా పెట్టాను, నేను చెప్తున్నాను కూడా చూడండి. అవిసె గింజలు 1/4 కిలో, ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదండి, అది 1/4 కిలో. నువ్వులు 1/4 కిలో అండి. సెసమి సీడ్స్ 1/4 కిలో. ఇది పుచ్చకాయ గింజలండి. పుచ్చకాయ గింజలు వాటర్ మిలన్ సీడ్స్ అండి, 100 గ్రామ్స్. గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ అండి. గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ ఇవి 100 గ్రామ్స్. పుచ్చ గింజలు 100 గ్రామ్స్. బాదం జీడిపప్పు 50-50 100 గ్రామ్స్ అండి. బాదం 50 గ్రామ్స్, కాజు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అండి. ఇది ఖర్జూరం అండి, డేట్స్ ఇది 1/2 కిలో. కానీ ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి, ఇంకోసారి చూడండి. అవిసె గింజలు 1/4 కిలో, నువ్వులు 1/4 కిలో, పుచ్చకాయ గింజలు 100 గ్రామ్స్, గుమ్మడి గింజలు 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ కాజు, 50 గ్రామ్స్ బాదం, 1/2 కిలో ఖర్జూరం అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇవి ఒక్కొక్కటి మిక్సీలో వేసుకుందామండి. మనం వేసుకున్న తర్వాత లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, మీకు మిక్సీ వేయడం కూడా చూపిస్తాను ఒకసారి. ఇది వేసాను చూడండి. అవిసె గింజలు వేస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో నువ్వులు వేస్తున్నానండి. అవిసె గింజలు నూరుకున్నాను, తర్వాత నువ్వులు వేస్తున్నానండి. మెత్తగా పౌడర్ అక్కర్లేదు, కొద్దిగా ఇలాగ పౌడర్ తప్పుగా. అవిసె గింజలు నూరుకున్న తర్వాత నువ్వులు వేసానండి. నువ్వుల తర్వాత ఇదిగోండి ఖర్జూరం వేస్తున్నాను. ఖర్జూరం కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, ఖర్జూరం కూడా వేసుకున్నాను కదండి, ఇలా ఉండాలండి. ఖర్జూరం కూడా వేసాను, ఫ్లాక్స్ సీడ్స్ వేసాను, నువ్వులు వేసాను, ఖర్జూరం వేసానండి. ఇవన్నీ హెల్త్కి ఎంత మంచివో మీ అందరికి తెలుసు కదండి. ఒక రోజు పొద్దున్నే ఒక లడ్డు తింటే చాలండి, మనకి అన్ని విటమిన్స్ కూడా వచ్చేసినట్టే. పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. ఖర్జూరం వేసానండి. ఇది ఒక ప్లేట్లో వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇదిగోండి వేసుకుంటానండి. ఇవి కూడా వేసుకుంటానండి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు 2 కూడా వేసేస్తున్నానండి. కొద్దిగా రఫ్గా, ఇది మెత్తగా కాకుండా రఫ్గా పెట్టి చూడండి. ఇవేమో మనం గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు నూరుకున్నామండి పౌడరు. ఆ తర్వాత జీడిపప్పు నూరుకుందాం. ఇదిగోండి, ఇది నూరి పెట్టుకున్నాను కదండి. ఖర్జూరం, నువ్వులు, అవిసె గింజలు అండి. ఇదిగోండి, ఇదేమో పుచ్చకాయ గింజలు, ఆనప గింజల పౌడర్. ఇదిగోండి, ఇప్పుడు కాజు బాదం తీసుకో. ఇది కొద్ది రఫ్గా చేసుకుందామండి. హలో అండి, ఇప్పుడు అన్నీ నూరి కలిపి పెట్టుకున్నాం కదా మనం. కొద్దిగా మీకు లడ్డు రాలేదనుకోండి, సపోజ్ వస్తుంది, ఆయిల్ వస్తుంది కాబట్టి, లేదా కొద్దిగా ఒక పిసరు నెయ్యి, ఎంతో వద్దండి, 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా ఉండలు చేసేసుకోండి. ఒక్క లడ్డు తింటే చాలండి. అన్ని విటమిన్స్, కాల్షియము, B12 అన్నీ వచ్చేసినట్టే మనకి. ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పాను కదండి. మనకు బాదము, జీడిపప్పు, ఇదిగోండి బాదం పలుకులు, జీడిపప్పులు ఇలా కనిపిస్తూ ఉండాలండి. ఒకసారి మళ్ళీ చూడండి, రిపీట్ చేసి చూసి మీరు ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది నేను ఏమేమి వేసానో, ఎలా చూపించానో అంత తెలుస్తుందండి. ఇది హెల్దీ లడ్డు అండి, హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చూడండి, పిల్లలకి పెద్దలకి అంతా ఒక లడ్డు వేస్తే చాలండి, ఒక లడ్డు ఇస్తే చాలు. ఈజీగా మనం ఈవినింగ్ అప్పుడు చక్కగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి లడ్డూలన్నీ.
ఓకేనండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వీడియో అంతా ఫస్ట్ నుంచి చూడండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మనం బయట కూడా కొంటామండి 1000, 2000, 3000 పెట్టి కేజీ. ఇవి తీసుకొని చేసుకొని చూడండి, ఎంత మంచి హెల్తీయో మీకు తెలుస్తుంది. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి. అందరూ బాగున్నారండి. ఇవన్నీ తినండి, మనం అందరం హెల్తీగా ఉండొచ్చండి. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి హెల్తీ ఫుడ్డే కావాలి, అందుకని మీకు అందరికీ చూపించి పిల్లలకి కూడా పెట్టండి, మీరు కూడా తినండి. మంచి హెల్తీ అండి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఓకేనండి. బాయ్ అండి. చూడండి, మనం ఇలా చేసి పెట్టేసుకొని మనకి పని అంతా అయిన తర్వాత అన్నీ రెడీ చేసుకొని కొద్దిగా ఇది వెంటనే లడ్డు అయిపోద్దండి. లేదంటే కొద్దిగా ఒక పిసరు నెయ్యి వేసుకొని చక్కగా చేసి పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఒక 20, 30 చేసుకున్నాం, రోజు ఒకటి తింటే చాలండి. అది అయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చండి అది. ఓకే అండి. చూడండి, ఇదిగోండి, చూసారా, హెల్దీ లడ్డు అండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఓకేనండి. బాయ్ అండి.